డేట్స్ బారామతి విమాన ప్రమాదంపై డీజీసీ యాక్షన్ షురూ చేసింది. అజిత్ పవార్ మృతిపై విచారణ జరుపుతున్నారు. ఆల్రెడీ విచారణ ప్రారంభించారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై అనేక కోణాల్లో జరుపుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భారీగా పేలుడు సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. ఆ దృశ్యాలు మనం గమనించవచ్చు. అసలు సీసీ ఫుటేజ్ చూస్తే భయంకరమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో టీవీ స్క్రీన్ లో మనం చూస్తున్నాం. సాయం చేసేందుకు అక్కడి స్థానికులు కూడా పరుగు అంటొచ్చారు. అక్కడ ఎగిసిపడుతున్న మంటలను చూసి ఆ ధాటికి దగ్గరికి వెళ్లాలంటే కూడా భయపడిపోయారు. 8 గంటలకి ముంబై నుంచి బయలుదేరింది విమానం. సరిగ్గా 40 నిమిషాల్లో చేరుతుంది. అంతా సేఫ్ గా జరుగుతుంది. సేఫ్ గా రీచ్ అవుతారు అనుకున్న టైంలోనే 8:45 నిమిషాలకి బారామతి ఎయిర్పోర్ట్ దగ్గరే ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి విఎస్ఆర్ ట్రావెల్స్ కి చెందిన లేర్ జెట్ 45 మోడల్ విమానం ఇది. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన సమయంలో ఎంత ఎత్తున భారీగా మంటలు ఎగిసిపడ్డాయని చూడొచ్చు. కెప్టెన్ సాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్గా తెలుస్తోంది. ఒకసారి టీవీ స్క్రీన్లో మనం చూడొచ్చు. వీరంతా కూడా సేఫ్గా రీచ్ అవుతారనుకున్న టైంలో ఇలా జరగడం కుటుంబ సభ్యులకి షాక్నిచ్చిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ పైలట్, కో పైలట్, ఫ్లైట్ అటెండెంట్ అజిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు కూడా మరణించినట్టుగా విఎస్ఆర్ కంపెనీ ప్రకటించింది. లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరారు అజిత్ పవార్. తన సొంత నియోజకవర్గం బారామతి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. బారామతితో పాటు 4 సభల్లో పాల్గొనాల్సి ఉండగా ఆయన ఇవాళ విమాన ప్రయాణం చేశారు. ఇంతలోనే ఈ ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త నిజంగా ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసిందని చెప్పాలి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్నటువంటి సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను చూస్తున్నాం. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.